నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనము పాస్తా చేసుకుందాం. బాండిల్ పెట్టుకొని 1 లీటర్ వాటర్ పోసుకున్నాం. వాటర్ మరిగేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1 కిలో పాస్తా వేసుకున్నాం. బాగా కలుపుకుందాం. 5 నిమిషాలు పాస్తాను ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత పాస్తా ఇట్లా ఉడకాలి. జాలి గంట తీసుకొని పాస్తాను తీసుకున్నాం. బాండిల్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకుందాం. 1 నిమిషం పాటు ఉల్లిగడ్డ ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం తర్వాత 3 టమోటాలు కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకుందాం. బాగా కలుపుకుందాం. 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. బాగా కలుపుకుందాం. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. బాగా కలుపుకుందాం. 1 స్పూన్ చిల్లీ సాస్ వేసుకున్నాం. 1 స్పూన్ సోయా సాస్ వేసుకున్నాం. 1 స్పూన్ వెనిగర్ వేసుకున్నాం. 1 స్పూన్ టమోటా సాస్ వేసుకున్నాం. బాగా కలుపుకుందాం. 1 స్పూన్ కారం వేసుకున్నాం. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఉడకబెట్టుకునే పాస్తా వేసుకొని బాగా కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. బాగా కలుపుకుందాం. మన టేస్టీ పాస్తా రెడీ అయిపోయిందండి.